వెజ్ లోమై ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, బ్రోకలీ, మష్రూమ్, వెల్లుల్లిపాయలు, సోయా సాస్, చిల్లీ సాస్, అజినమోటో, మిరియాల పొడి, క్యాప్సికమ్, ఇంకా నూడిల్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ నూడిల్స్ ఉడికించుకోవడానికి నీళ్ళు వేడి చేసుకుందాం. గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకుంటున్నాం. అందులోనే కొద్దిగా సాల్ట్, అలాగే నూడిల్స్ ఉడికేటప్పుడు అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. దెన్ నూడిల్స్ అందులో వేసేస్తే ఉడుకుతూ ఉంటుంది. చాపింగ్స్ మొదలు పెడతాం. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, మరీ ఫైన్ చాప్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. ఊరికే ఆ విధంగా రఫ్గా చాప్ చేసుకుందాం, సరిపోతుంది. ఇంకో పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నాం. దెన్ ఆనియన్, స్లైస్ చేసుకుంటున్న ఆనియన్ని కొంచెం దలసరిగానే, మరీ పల్చగా చేయకండి, కరిగిపోయి మిక్స్ అయిపోయేలా కాకుండా కొంచెం దలసరి స్లైస్ చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్లో గార్లిక్ వేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా వేసుకున్నాం. హార్డ్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇప్పుడు. కొంచెం దొడ్డుగున్నా పర్లేదు, నేను ఈ విధంగా కట్ చేస్తున్నా. ఓకే, క్యారెట్ డిష్లో వేస్తున్నాం. దెన్ బీన్స్, చౌమెన్ అంటాం కదా, యూజువల్లీ నూడిల్స్ని చౌమెన్ అని కూడా అంటూ ఉంటారు. రామెన్ అనో చౌమెన్ అనో ఇట్లాగా. అదే విధంగానే దీని పేరు కూడా, కాకపోతే లోమెన్ అంటారు అనమాట. క్యాప్సికమ్ కూడా కొంచెం స్ట్రిప్స్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను, కొంచెం పెద్ద సైజులోనే. డన్.
మష్రూమ్ పెద్దదిగా ఉంటే క్వార్టర్స్, చిన్నవిగా ఉంటే హాఫ్స్ చేసుకోండి. నేనైతే పెద్దదాన్ని క్వార్టర్ చేస్తున్నా, అలాగే చిన్నవాటిని హాఫ్స్. డిష్లో బ్రాకలీ లీఫ్లెట్స్ అలాగే వేసేస్తున్నాను. సైజ్ సరిపోయేలాగా ఉంది కదా, అందుకని. ఉడకడానికి, వేగడానికి కొద్దిగా హెల్ప్ అవుతుంది కదా, కాస్తంత సాల్ట్ వేసుకుంటున్నా. సరిపడా వేసేసుకుందాం, తర్వాత డిష్కి కూడా సరిపోతుంది ఇదే సీజనింగ్. డన్. నూడిల్స్ ఫ్రై చేద్దాం. డిష్లో seasoning, chili sauce, soya sauce, అజినమోటో, కారపొడి అదే మిరియాల పొడి, ఉప్పు మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. కొంచెం హై ప్రెషర్లో బర్న్ అవుతున్నట్లుగా అట్లా టాస్ చేసి దించేసుకోవచ్చు. రైట్, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.